ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాటిని మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. లేదు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుందాం అనుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఇబ్బంది పడతారు, చూసుకోండి అని మాత్రం చెప్తున్నారు. వీరబ్రహ్మం గారు సార్ నమస్తే. ఇప్పుడు ఇవన్నీ ఎంతసేపు చర్చ చేసినా వైసీపీ వాళ్ళకి ఒకటే ఆలోచన, అన్ని మీ తప్పులే, మా దగ్గర ఏం లేవని. ఈ గత 5 సంవత్సరాలు చేసిన తప్పులేంటో ఒప్పులేంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంత తెలిసే మీకు 11 స్థానాలు ఇచ్చిండ్రు, 11 బాక్సుల్లో 11 కోట్లు ఇచ్చిండ్రు. మీ నెంబర్ కూడా అదే. రేపు లిక్కర్ స్కామ్ లో ఒక్కడు కూడా మిగలడు. జగన్ ను కూడా తీసుకెళ్లి శుభ్రంగా లోపల పెడతారు. అందరూ జగన్ మీదనే చెప్తా ఉన్నారు. ఆయన సపోర్ట్ లేని వైసీపీ వాళ్ళు ఎవరు ఏమి చెయ్యరు, అతనే చేయించాడు. ఎందుకు ఇంకా ఈ ఈడీలు గాని వీళ్ళు గాని టీం గాని వెంబడి పిలవాలి? ఇంతమంది సలహా ఇస్తుంటే నీ ఏటూ ఉన్నటువంటి అతని విజయసాయి రెడ్డి ఇచ్చాడు, అంత వాళ్ళేనని ఎందుకు మీరు దాని గురించి? అందువలన మేము మా ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మేము చెప్పిన సూపర్ 6 కాదు, దాంట్లో లేనని కూడా సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం. వీళ్ళందరూ కూడా జైల్లోకి పోతారు. వచ్చేది ఎన్నికలకు వీళ్ళకు సీట్లు కూడా పోటీ చేసే అర్హత ఉండదు. మీకు ఒకటే గుర్తు కాదు. ఎంతకంటే వీరబ్రహ్మం గారు వాళ్ళు ఏమైనా చెప్పిస్తున్నారా మీరు? ఏం లేదు, వాళ్ళు చేసిన దానికి చట్టపరంగా అంతా లోపల ఇవ్వవలసిందే. అంతకుముందు 47,000 కోట్ల రూపాయలు ఇది అటాచ్మెంట్ పెడితే ఒక్క రోజు కూడా కోర్టుకు వెళ్ళాడు జగన్. దొంగలు కాబట్టి పోరండిళ్ళు, దొంగలు కాబట్టి ఎందుకు వారు పోడికెత్తి అది జరగాలంటే మీరు స్పెషల్ కోర్టులు వేయండి. ప్రభుత్వం స్పెషల్ కోర్టులు వేయండి. చంద్రబాబు నాయుడు కన్నా దొంగ ఎవడో లేరు ఇక్కడ. చంద్రబాబు నాయుడు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. చంద్రబాబు నాయుడు కన్నా దొంగ ఎవడో లేడు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చూసారా 43,000 కోట్లు అటాచ్ చేయడం? రేపు ఈ దొంగలు మీరు దొంగలు దోచుకుంటున్నారు ఈ రోజు రాష్ట్రాన్ని. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారండి బాబు? 80 సినిమా షూటింగ్ చేసుకుంటున్నారు ఈ రాష్ట్రం. నేను పడలేను బాబు అని చెప్పి షూటింగ్. రమేష్ గారు మీరు చాలా సమయం మాట్లాడారు, దయచేసి వీరబ్రహ్మం గారు ఆగండి. అట్లా మీ మీద చెప్పాలంటే ఈ 10 డిబేట్లు కావాలా? రాసుకొని చెప్పాలంటే ఎన్నో ఒకటి కాదు. వదిలేండి సార్, దయచేసి కూల్ అవ్వండి. వీరబ్రహ్మం గారు, మరాం సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఇందాక శ్రీరామ్ గారు అన్నారు తమన్నా గారిని కూడా విచారిస్తే అసలు ఏంటి అనేది తెలిసిపోతుందని. తీసుకురావాలి. తమన్నా కూడా అంతకు ముందు ఉన్న యాక్టర్ల పేరు కూడా చెప్తుంది. ఎందుకు మా ఒంగోలు జిల్లా పార్లమెంట్ లోనే చెవిరెడ్డికి ఆయన డెమ్మిగేశాడండి. డెమ్మిగేసినట్టు పుట్టిందో సార్ మాట్లాడడానికి వెళ్ళిపో. మా టీడీపీ ఫోటో అంటారు, మాకు డెమ్మిగేశాడు ఇక్కడ ఒంగోలులో మా పార్లమెంట్ లో.